ముషిరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మూటగోపాల్ 75,207 ఓట్ల ఐక్యంతో గెలిచారు. అలాగే మలక్పేట్ నియోజకవర్గ ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల 55,805 ఓట్ల ఐక్యంతో గెలిచారు. అమీర్పేట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ 74,416 ఓట్ల ఐక్యంతో గెలిచారు. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ధనం నాగేందర్ 67,368 ఓట్ల ఐక్యంతో గెలిచారు. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంగంటి గోపినాథ్ 80,549 ఓట్ల ఐక్యంతో గెలిచారు. ఇక సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ 72,557 ఓట్ల ఐక్యంతో గెలిచారు. అలాగే నాంపల్లి నియోజకవర్గ ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ మజీద్ హుసేన్ 62,185 ఓట్ల ఐక్యంతో గెలిచారు. గోష్మాల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి టి రాజాసింగ్ 80,182 ఓట్ల ఐక్యంతో గెలిచారు. చార్మినార్ నియోజకవర్గ ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫర్ అలీ 49,103 ఓట్ల ఐక్యంతో గెలిచారు. చంద్రయాన్గుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బర్ ఉద్దీన్ ఔసీ 99,776 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. యాకుత్పురా ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుసేన్ 46,153 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అలాగే బహదూరాపుర ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ ముబీన్ 89,451 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు 78,223 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. సికింద్రాబాద్ కాంటినెంటల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందిత సయాన 59,057 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నిర్మల్ జిల్లా చూసుకున్నట్టయితే నిర్మల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆలేటి మహేశ్వర్ రెడ్డి 1,06,400 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మూదూరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థి రామారావు పవర్ 98,252 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి వేద్మ బొజ్జ 58,870 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.